హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ లక్కీ. ఈరోజు వీడియోలో బట్టలపై పడిన కాఫీ మరకల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ప్రాసెస్ మీకు కాఫీ మరకలైన వెంటనే వేడి నీళ్ళలో వేయడం, చన్నీళ్ళలో జాడించడం అలా అయితే చేయొద్దండి. అలా చేయడం వల్ల ఏంటంటే మరక అనేది లోపల దాకా స్ప్రెడ్ అయిపోయి వదలటానికి టైం పడుతుంది. ఇలా చేశారంటే 5 నిమిషాల్లో మరక అయితే మటుమాయం అయిపోతుంది. ఇప్పుడు కాఫీ మరకలు పడిన చోట వంట సోడా వేయండి. ఇంట్లో బజ్జీలు అవి వేసుకునేటప్పుడు వంట సోడా వేస్తాం కదా, ఆ వంట సోడా వేసేసి అంట్లు కడిగే లిక్విడ్ కూడా దాని మీద కొద్దిగా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఇంట్లో వాడే వైట్ వెనిగర్ ఉంటుంది కదా, వంటల్లో వేస్తాము, అదే వైట్ వెనిగర్ వేసేసి 3 కూడా బ్రష్ పెట్టి బాగా రుద్దండి. ఒక 5 నిమిషాలు కూడా అవసరం లేదు, 2-3 నిమిషాలు రుద్దితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను మరకని స్ప్రెడ్ చేయనీయట్లేదు, ఎక్కడైతే మనం మరక అయిందో అక్కడ వరకే స్ప్రెడ్ చేస్తూ రబ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే ఫస్ట్ టైం వీడియో కోసమే చేస్తున్నాను, అయినా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా వాష్ చేస్తే కానీ రిజల్ట్స్ ఎంతవరకు వచ్చాయో మీకు 100% పక్కాగా ప్యూర్గా తెలియదు. ఇంకా వీటిని మనం చన్నీళ్ళల్లో నార్మల్గా జాడిచ్చేస్తున్నాను. అసలు సోప్ కూడా వాడలేదు, చూస్తున్నారా, సోప్ కూడా వాడలేదు. అయినా కూడా మరక చాలా అంటే చాలా చక్కగా అయితే వదిలిపోయింది. ఎక్కడ కూడా కాఫీ మరక పడిన అసలు ఆ దాకలే లేకుండా చాలా నీట్గా అయితే మరకపోయింది. చాలా బాగా వచ్చింది కదా. ఇదండి ఈరోజుటి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి క్లాత్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో బాగా వైరల్ అయ్యాయి, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇలాగే మీ సపోర్ట్ని నాకు అందజేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.